వెతకాలి, వెతుకు వెతుకు. స్వప్న రా కూర్చో. హాయ్ గాయ్స్, సత్యభామ సినిమా చూసాను భయ్యా. ప్రసాద్స్ లో చూసాను భయ్యా ఈ సినిమా. నా టికెట్ నంబర్ వచ్చేసి E21. చాలా స్పెషల్ నంబర్ కదా, ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. కాజల్ కంబ్యాక్ ఫిల్మ్ ఇది. క్వీన్ ఆఫ్ మాసెస్ అని ట్యాగ్ ఇచ్చారు ఆమెకి ఈ సినిమా స్టార్టింగ్ లో. సరే, సినిమా ఎలా ఉందంటే స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు హిందీలో ఇంకా తెలుగులో చాలా వచ్చాయి భయ్యా. కానీ అన్ఫార్చునేట్లీ తెలుగులో రీసెంట్ టైమ్స్లో చాలా మంది అటెంప్ట్ చేశారు, రక్షణ అని, హర్ అని, ఇప్పుడు సత్యభామ. కానీ నథింగ్ వర్క్. రక్షణ ఇంకా చూడలేదు అనుకోని, బట్ హర్ అని ఒక సినిమా ఉంటుంది రుహానీ శర్మది, అది కూడా అంత గ్రేట్గా ఉండదు. సరే, సినిమా ఎలా ఉందంటే చాలా మిస్లీడింగ్ ఉండే భయ్యా ట్రైలర్. ఏదో టెర్రరిజం చుట్టూ తిరుగుతున్నట్టు కట్ చేశారు. కాన్ఫ్లిక్ట్ పెద్దది ఉంటుంది అనుకున్నాను భయ్యా, కానీ సినిమా చూసాక డిసప్పాయింట్ అయ్యాను భయ్యా. ఈ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ భయ్యా. ఒక కల్ప్రిట్ ఎస్కేప్ అవుతాడు భయ్యా. ఆ కల్ప్రిట్ వల్ల ఏమవుతుంది, ఆ కల్ప్రిట్ ని పట్టుకుంటారా లేదా అనేదే సినిమా. చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు భయ్యా కల్ప్రిట్. ఇంత టెక్నాలజీ ఉండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉండి కూడా పట్టుకోలేకపోతారు. మళ్ళీ ఏదో గేమ్ గురించి ఉంటుంది భయ్యా. ఆ గేమ్ గురించి కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. కామెడీగా ఉంటుంది ఆ గేమ్. సాంగ్స్ అయితే బ్యాడ్ గా ఉన్నాయి భయ్యా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ యావరేజ్ గా ఉంది. ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి కానీ అన్ని క్లోజ్ లో ఉంటాయి. కాజల్ కి ఫైట్ చేయడం రాదు అని తెలిసిపోతుంటది. సినిమాలో ఎమోషన్ తో కూడా కనెక్ట్ అవ్వం భయ్యా. నాకు అర్థం కాదు ఇలాంటి సీన్స్ స్వప్న రా కూర్చో. ఎన్ని సినిమాల్లో పెడతారు. ఇంకా మనమయ్య సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంది, సత్యభామ సినిమాలో కూడా ఉంది ఇలాంటి సీన్. మారండి అయ్యా. అంటే ఈ సినిమాలు మీరు చూడలేదా? కోఇన్సిడెంట్లీ పెట్టారా ఇలాంటి సీన్ని? ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు కూడా ఉంటారు భయ్యా, కానీ అంత గ్రేట్ రోల్ కాదండి. వన్ ఆఫ్ ది బ్యాడ్లీ రిటర్న్ రోల్స్, టెంప్లెట్ రోల్స్ లాగా అనిపించింది. ఆయన లేకపోయినా పర్లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. కాజల్ని ఈ సినిమాలో వాళ్ళ సబార్డినేట్స్ ఇంకా హయ్యర్ అఫీషియల్స్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు భయ్యా, కానీ ఆ రెస్పెక్ట్ని డిజర్వ్ చేయడానికి ఆమె ఏం చేసింది అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎలివేషన్ సీన్లు, స్లో మోషన్ షాట్లు అవన్నీ ఉంటాయి ఈ సినిమాలో, కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండవు. ఎందుకంటే సరిగ్గా రాయలేదు, ఆమె క్యారెక్టర్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరోనే పెడితే అయిపోద్ది కదా, హీరోయిన్ని పెట్టి పెద్ద చేంజ్ ఏముంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. మనం ఒక హీరోయిన్తో తీస్తున్నప్పుడు ఇలాంటి సినిమాని ఆ ఫీమేల్ యాంగిల్ తీసుకురావాలి దీంట్లో. ఈ సినిమాలో ఓన్లీ నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే కల్ప్రిట్ ఉంటాడని చెప్పాను కదా, ఆయన టార్చర్ పెడతాడు ఆయన గర్ల్ ఫ్రెండ్ని. ఆ పోర్షన్ ఏదైతే ఉందో కొంచెం బాగానే షూట్ చేశారు. ఓవరాల్ మీరు కాజల్ ఫ్యాన్ అయితే మీకు నచ్చొచ్చేమో, నాకైతే నచ్చలేదు భయ్య ఆ సినిమా. టూ మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయి భయ్య ఆ సినిమాలో. హ్యూమన్ ట్రాఫికింగ్, డొమెస్టిక్ వైలెన్స్, సింగిల్ పాయింట్ అజెండా ఉండదు, అన్నిట్లో వేలు పెడుతుంటారు. ఏది సరిగ్గా చెప్పలేదు. ఫస్ట్ హాఫ్ బెటర్ భయ్య సెకండ్ హాఫ్ కంటే. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా రొటీన్ గా ఉంటాయి, రెగ్యులర్ టెంప్లెట్ లో. ఓవరాల్ గా సత్యభామ ఒక డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అని చెప్పాలి. వెతుకు వెతుకు అని ఒక సాంగ్ ఉంటది. వెతకాలి, వెతుకు వెతుకు. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూసినా మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.